ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం మెనూ ప్రకారం అందుతుందా లేదా అనేది పరిశీలించేందుకు ఆకస్మిక పర్యటన జరుపుతూ మెరుగైన భోజనం విద్యార్థులకు అందే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ విధంగా అధికారులను సైతం అప్రమత్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా జిల్లా నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళి, చెప్పండి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఈ జిల్లాలో మెనూ అలాగే సరఫరా ఎలా ఉంది ఆ జిల్లాలో? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ అంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి జిల్లా కలెక్టర్ నాగరాణి అలాగే జేసీ కలిసి ప్రతి స్కూల్స్ కి వెళ్ళి మధ్యాహ్న భోజన పథకం అంటే మెనూ ప్రకారం డైట్ ఇస్తున్నారా లేదా అని ప్రతి స్కూల్లో కూడా విజిట్ చేస్తున్నారు. అలాగే స్వయంగా జిల్లా కలెక్టర్ నాగరాణి విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజనం ఎలా ఉంది, దీనికి మెనూ ప్రకారం అందుతుందా లేదా, పౌష్టికాహారం ఇస్తున్నారా లేదా సంబంధించి జిల్లా కలెక్టరే ప్రత్యేకంగా చొరవ తీసుకుని స్కూల్స్ కి వెళ్ళి రివ్యూ నిర్వహిస్తున్నారు. అలాగే దీనిపై అయితే జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి విద్యార్థి కూడా స్కూల్లోనే భోజనం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. అంటే మండల స్థాయి నుంచి స్కూల్ స్థాయి వరకు కూడా ప్రతి అధికారి కూడా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అంటే ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో అందిస్తుంది. అంటే ప్రతి విద్యార్థి కూడా స్కూల్ కు రెడీ అయ్యి వెళ్ళిపోయేటట్టుగా అంటే మధ్యాహ్న భోజనాన్ని తీసుకెళ్లకుండా మధ్యాహ్నం స్కూల్లోనే భోజనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అంటే మధ్యాహ్నం మెనూలో గుడ్డు అలాగే చిక్కీలు వాటికి నాణ్యతకు సంబంధించి కూడా కలెక్టర్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పుకోవచ్చు. ప్రతి విద్యార్థి కూడా నాణ్యమైన భోజనం, నాణ్యమైన మెనూ ఇచ్చే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలవుతుందని చెప్పొచ్చు. ఇంద్రజ. రైట్ మురళి, చెప్పండి. అదే స్కూల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు? అదే స్కూల్ని ఎందుకు ఆకస్మిక పర్యటన చేశారు? దీనికి గల కారణాలు ఏమిటి? ఎవరైనా కంప్లైంట్ రేస్ చేశారా లేకపోతే ఏంటి? జిల్లా కలెక్టర్ దీన్ని మధ్యాహ్న భోజన పథకాన్ని సీరియస్ గా తీసుకున్నారని చెప్పొచ్చు. ఒక స్కూల్ అని కాదు, అన్ని స్కూల్ అంటే జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ లో కూడా మధ్యాహ్న భోజన అమలు తీరుపై అయితే సమీక్షలు చేస్తూ అంటే జేసీ ఒక స్కూల్ కి వెళ్తున్నారు, అలాగే ఎంఈఓలు ఒక స్కూల్ కి, అలాగా ప్రతి అధికారి కూడా ప్రభుత్వ పాఠశాలలోనే మధ్యాహ్నం భోజనం చేసి భోజనం ఎలా ఉంది అని తెలుసుకోవాలి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వాలి. ప్రతి విద్యార్థి అంటే నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్య కూడా రెండు రకాలుగా కూడా ప్రభుత్వ పాఠశాలలో తనిఖీ చేసినప్పుడు దానికి సంబంధించిన సౌకర్యాల మీద కూడా రివ్యూ ఉంటుంది. కాబట్టి ప్రతి స్కూల్స్ ని తనిఖీ చేసే విధంగా ఒక స్కూల్ అని కాదు, జిల్లాలో ఉన్న మాక్సిమం స్కూల్స్ అలాగే ప్రతి అధికారి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా స్కూల్స్ లో తనిఖీలు చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగుపరిచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి చొరవ తీసుకున్నారని చెప్పొచ్చు. ఇంద్రజ. రైట్ మురళి, చెప్పండి. ఏలూరు జిల్లాలోని 7 గ్రామాలకు చెత్త సేకరణ కోసం ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. దీని మీద మీ అప్డేట్ ఏంటి? ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే 3వ శనివారం జిల్లాలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అయితే ఈ రోజు ఉంగుటూరు నియోజకవర్గంలో పలు గ్రామాలకైతే 6 స్వచ్ఛాంధ్ర వెహికల్స్ అయితే పచ్చమట్ల ధర్మరాజు అందించనున్నారు. అంటే ప్రతి గ్రామంలో కూడా పారిశుద్ధ్యం కరెక్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో అంటే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎమ్మెల్యే బాసటగా నిలిచారని చెప్పుకోవచ్చు. మండల కేంద్రాలైనటువంటి ఉంగుటూరు అలాగే వేముడోలు మండల హెడ్ క్వార్టర్లో ఉన్న వాటికైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఆటోల్ని అందజేస్తున్నారు ఎమ్మెల్యే. రైట్ మురళి, చెప్పండి. అక్రమ మద్యం గుట్కా రవాణాపై పోలీసులు ప్రత్యేక దాడులు చేశారు. మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి ఈ అంశం గురించి?
అంటే జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఉక్కుపాదం మోపుతున్నారు అని చెప్పుకోవచ్చు. అంటే ఏలూరు జిల్లాకు సంబంధించి హైవేపై టోల్ గేట్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ ఏజెన్సీ గ్రామాల నుంచి గంజాయి, గుట్కా వీటికి సంబంధించి వైజాగ్ నుంచి కూడా ఇటు గ్రామాలకు సరఫరా అవుతున్న నేపథ్యంలో వీటిపై ప్రత్యేక దృష్టి సారించి రైల్వే స్టేషన్లలో, అలాగే బస్ స్టాండ్లలో, అలాగే పార్సిల్ కొరియర్ సెంటర్లలో కూడా జిల్లా ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఏ నియోజకవర్గము, ఏ పట్టణాల్లో కూడా డ్రగ్స్ రహిత పట్టణాలుగా ఉండాలి. అంటే స్కూల్స్ కు సంబంధించి దగ్గరలో అంటే పాన్ షాపులు, కిల్లి బడ్డీలు అంటే సిగరెట్ల అమ్మకాలపై కూడా నిషేధించారు. ఈ గంజాయి మత్తులో ఎవరు ఉండకూడదు. గంజాయి మత్తు కారణంగా అయితే విద్యార్థులు కానివ్వండి, యువత కూడా పక్కదోవ పడుతున్నారనే నేపథ్యంలో అయితే జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి డ్రగ్స్ రహిత జిల్లాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel